ఎవడ్రా నువ్వు? అచ్చం నాలాగే ఉన్నావు. నేను నీ అంతరాత్మ. నా పేరు రాజు, పెద్ద రాజు. ఆల్రెడీ నా పేరు రాజు. నువ్వేంట్రా పెద్ద రాజు? నాలాగా ఉన్నావు అని అడిగితే ఇవన్నీ చెప్తున్నావు. నువ్వు మనసులో ఏదన్నా బాధపడితే నేను ఇలా ప్రత్యక్షమైతాను నీ ముందు. నా పేరే అంటారు నీ అంతరాత్మ. నువ్వు నేను ఒకటే. నేను లోపల్లో ఉంటా, కానీ ఈరోజు నీకోసం బయటికి వచ్చా. నా పేరే 2.0 రాజు, పెద్ద రాజు. సరే కానీ గిట్లెందుకు వచ్చినావు బయటకు? ఏం లేదు, నువ్వు మొన్న నుంచి చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నావు. మొన్ననేమో మా పల్లెటూరులో ఇంతే మందని తగిలింది అని చెప్పేసి అలా బాధపడుతున్నావు. లైఫ్ గురించి చాలా క్లారిటీ ఉంది, కానీ ఎందుకు అంత కన్ఫ్యూజన్లో ఉన్నావు నాకు అర్థం కావట్లే. అందుకే బయటకు వచ్చా, నీకోసం నీ బాధ ఏందని అడిగి తెలుసుకుందామని. సర్లే ఇవన్నీ వదిలే, మా ఫ్రెండ్స్ వస్తారు, వెళ్ళిపో. నిన్ను చూసిరనుకో దయ్యం అనుకుని భయపడతారు. అసలు నా లెక్కున్నావు, మళ్ళీ ఇద్దరు చూస్తే వాళ్ళు పరిచయం అవుతారు. బాయ్ బాయ్, టాటా అంతరాత్మ. మళ్ళీ ఎప్పుడన్నారా నాకు సమస్య ఉన్నప్పుడు తదాస్తు. నేను వెళ్తున్నా. ఏడు మాయమైపోయాడు కదా. ఏంటి రాజుబాబు, ఈ మధ్యలో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నా పైన ఏమైనా ప్రేమ పుట్టిందా? నువ్వు నిషిపురెంట్కి వెళ్దాను, నిన్ను చూస్తే వామిటింగ్ వస్తుంది, కానీ ప్రేమ ఎలా పుడుతుంది అబ్బా? రాజుబాబు, నువ్వెన్ని తిట్టినా నేను పడతా. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫ్యాన్. అబ్బో, డైహార్డ్ ఫ్యాన్లు హీరోలకే అనుకున్నా, మాలాంటి వాళ్ళకు కూడా ఉంటారా? పర్లేదులే, ఉంచేసుకుందాం డైహార్డ్ ఫ్యాన్స్ని. మీ ఇంట్లో పెట్టి ఉంచేసుకో, ఉంటా పర్మనెంట్గా. ఓకేనా? విల్ యూ మ్యారీ మీ? చూసినీరా సదియా, జర నేను ఇప్పుడే కదా జస్ట్ గుడ్ అని చెప్పిన, దానికి నువ్వు మ్యారీ మీ అంటున్నావు. పర్లేదులే, ఎప్పుడు ఏజ్ బాగా అయిపోతుంది, మ్యారేజ్ చేసుకోక తప్పుతుందా? చేసుకుంటే నిన్నే, లిల్లీ మరదల. హలో హాయ్ గాయ్స్, నా పేరు చిట్టి. అయితే అందరూ తెలుసు అని మన ఇంట్లో నువ్వెందుకే వీడికి వచ్చినావు చెల్లె? ఏం లేదు లిల్లీ, నీ రాజుబాబు కోసం వచ్చిన. నా బావతో నీకేంటే పని? ఏదో అట్లా చూద్దామని వచ్చిన. నువ్వు బాగా రంజపడతావు కదా నీ బావ గురించి. హే, మీరు మాట్లాడుకోవడం ఆపేస్తే నేను మిమ్మల్ని ఇద్దరిని డౌట్స్ అడగాలి. ఏంటి డౌట్ బావా? ఏంటి చెప్పండి బావ గారు. ముద్దు ముద్దుగా భలే అంటున్నవి, ఓసిని పుట్టి మరదల. థ్యాంక్ యూ బావా. దొంగ ముఖాన్ని చెప్పు, పక్క జరిగి మాడిపోగొట్టు ముఖంది. నేను కొంచెం ఆనందంగా ఉంటుంది తట్టుకోలేదు. దాంతో మాట్లాడదు, అర్థమైందా బావా? సరే నీతోనే మాట్లాడతా 24 గంటలు. ఏంటి బావా, నువ్వు తాగుతావా? నువ్వు తాగుతా. ఇప్పుడేంటి తాగుతా, ఏం చేస్తావు? ఏం లేదు, నీకోసం ఆర్డర్ ఆన్లైన్లో చేస్తా, ఆమ్లెట్. భలేగా ఉంది కానీ ఆమ్లెట్ నువ్వు చేస్తావు అనుకుంటా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినావు. నువ్వు తాగు, పర్లేదు, అది మరీ ఎక్కువ తాగు, ఓకేనా? థ్యాంక్ యూ మరదల్స్. ఏం సైకోలు ఉన్నారా బాబు వీళ్ళిద్దరు. వీళ్ళ దగ్గర ఉంటే నా మైండ్ పోయేలా ఉంది. నేను శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిపోతా. ఓ మెంటల్ షెట్టి, నువ్వు గిల్లకి ఎందుకు వచ్చినావు బాత్రూంలకు? ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది శ్రీకాంత్, అందుకే వచ్చా. రోజు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా రావడం? గంటలు గంటలు మాట్లాడితే సరిపోదు, గంటలు గంటలు ఉండాలని ఉంటుంది, అందుకే వచ్చా డైరెక్ట్ వాష్రూమ్లోకి. చీచి రోత, బయటకు నువ్వు వస్తావు 5 minutesలో. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. శ్రీకాంత్, నీ బెడ్ చాలా బాగుంది. నా హృదయం కూడా చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు. ముచ్చటేంది చెప్పు. బాయ్, ఉంటున్నా. కొంచెం కూడా హ్యాపీనెస్ లేదు నీ దగ్గర ఉంటే. చీచి, వెళ్తున్నా, బాయ్. తొక్కలే దుబాయ్. హే పుట్టరాజు, బాగున్నావా? ఎలా ఉన్నావు? ఇలా దారి పడింది ఏంటబ్బా చిట్టబ్బా మా ఇంటికి? ఏం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఆడుతున్నావు, అందుకే వచ్చిన. ఫుల్ బిజీ ఉంటా, పొద్దుగా లేతా, తానం చేస్తా, పనికోతా, ఇంటికి వస్తా, డే మొత్తం పని చేసుకుంటుంటా. ఇక నీ ఫోన్ ఎట్లా అలా పట్టాలి? సరే కానీ పండగ వస్తుంది సంక్రాంతికి, నాకు ఐఫోన్ కొనియచ్చు కదా? నీకు ఐఫోన్కి పెద్ద దండం. ఐఫోన్తో ఒక బండి కొనుక్కోవచ్చు కదా, నీకు కొనియడం ఎందుకు? నా ఈఎంఐలు వెళ్ళిపోతాయి. నేను ఎక్కువనా, నీకు పైసలు ఎక్కువనా? నాకు పైసలే ఎక్కువ, పైసలు ఉంటేనే అందరు వస్తారు, అందుకే నాకు పైసలు కావాలి. నువ్వు దుబాయ్, నీకు ఐఫోన్ లేదు ఏం లేదు. హే బుల్లబ్బాయ్, బాగున్నావా? బాగానే ఉన్నా, అందరినీ కాకపట్టడం అయిపోయింది, అందరు రైస్ పెట్టినట్టున్నావు కదా. నీకు ఐఫోన్ ఎవడు కొనియాడు? నిన్ను ఎవడు మెయింటైన్ చేయడు గర్ల్ ఫ్రెండ్ లాగా? ఎందుకంటే నేను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులకు కన్నాలు వేయాలి. ఈ ముచ్చట బ్యాంక్ కూడా ఉన్నాడనుకో, నీ కన్నం అవుతుంది ఫస్ట్. సారీ, ఈ వర్డును వెనక్కి తీసుకోండి ఎడిటర్. తొక్కలే, నాకైతే ఒక ఐఫోన్ కొని, పండగ వస్తుంది డ్రెస్ కొని.
ఇక అందరు అయిపోయారు, ఇక నా దగ్గరికి వచ్చినావు ఆఖరికి వస్తే. ఈ కాలంలో యూజ్ అయిన తప్ప ఎవరు పర్మనెంట్ ఉండలేరు. నేను కూడా అంతే. బాయ్ బాయ్, టాటా, ఐ హ్యావ్ ఏ న్యూ ఫ్రెండ్. అందుకే వినండి ఫ్రెండ్స్, ఈ కాలంలో ఎవరు ఫ్రీగా లేరు, ఎవరు ఫ్రీగా ఉండరు కూడా. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. లైఫ్ ఎలా ఉంటే అలా అయిపోతుంది. ఏదో చిన్న కంటెంట్, నెక్స్ట్ టైం పెద్ద కంటెంట్ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.